వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ కిచెన్. ఈరోజు యమ్మీగా దోసకాయ పప్పు మీకు ముందుకు తీసుకొచ్చానండి. ఈ దోసకాయ పప్పు చాలా మంచిదండి. దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దోసకాయని బాగా ముక్కలుగా తోలు తీసి ముక్కలుగా తీసుకొనేసి దోసకాయ ముక్కలు, ఆనియన్స్, టమాటాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయలు రెమ్మలు తీసి పెట్టుకోండి. నేను దీనికి అవసరమైన ఇంగువ ఎల్జీనే వాడతానండి. ఎల్జీ ఇంగువ, నానబెట్టిన చింతపండు, తిరగబాతకి ఆవాలు, జీడిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, తిరగబాతకి మళ్ళీ ఎర్రగడ్డలు తనిగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు కందిపప్పుని బాగా క్లీన్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. పప్పు అండి, కందిపప్పుని బాగా కడిగి ఈ విధంగా పోసి బాగా ఉడకబెట్టుకుంటున్నానండి. బాగా ఉడకాలండి. ఇది నానబెట్టిన కందిపప్పు అండి. హాఫ్ అన్ అవర్ ముందు బాగా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని వాటర్ పోసి కడిగి క్లీన్ చేసుకొని ఈ విధంగా 2 minutes బాగా బాయిల్ అవ్వాలండి. పప్పు ఎంత బాగా బాయిల్ అయితే చాలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఉన్న కొంచెం పసరు ఏదైనా ఉంటే కూడా బాయిల్ వాటరు ఆవిరిపోతూ ఉంటుంది కదండి, వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. పప్పు ఈ విధంగా బాగా ఉడకబెట్టుకొని దీంట్లో కొంచెము పసుపు పొడి అండి. ఇది నేనే పసుపు పొడి ఆడించుకున్నానండి. ఇది ధనియాల పొడి, ఇది కూడా ఇంట్లోదే అండి. ధనియాల పొడి నేనే కొట్టించుకుంటానండి. ప్రతి సంవత్సరము ధనియాల పొడి కూడా కొట్టించుకుంటానండి. 1/2 స్పూను వేసానండి. పప్పు దీంట్లో కొంచెం జీలకర్ర కూడా వేసి బాగా కలబెట్టాలండి. పప్పు ఈ విధంగా హాఫ్ బాయిల్ అయ్యిందండి. చూడండి, హాఫ్ బాయిల్ అయ్యాక దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆనియన్స్ అండి, ఆనియన్స్, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, హాఫ్ బాయిల్ అయిపోయింది కాబట్టి దోసకాయ ముక్కలు వేసేయచ్చండి. వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, టమాటాలు అండి, చింతపండు కొంచెమే వేస్తానండి. టమాటాలు ఇవన్నీ వేసాం కదా, వేసానండి. ఇంట్లో బాగా ఇట్లా మిక్స్ చేసేసి కొంచెం 2 minutes బాగా బాయిల్ అవ్వాలండి. ఈ కాయలు ఇవన్నీ మనం వేసిందంతా ఇందులో టమాటాలు కానీ దోసకాయ కానీ చాలా మంచిదండి. పప్పు కూడా పిల్లలకి చాలా మంచిది. పప్పు ఈ విధంగా ఉడకాలండి. దోసకాయ చాలా మంచిదండి. దోసకాయ పప్పు మొన్న వీడియోలో దోసకాయ పచ్చడి చేశాను కదండి, ట్రై చేశారా? రెసిపీ బాగుంటుందండి. ఇది దోసకాయ పప్పు, దానికన్నా ఇది ఇంకా చాలా బాగుంటుందండి. నేను చేసే వంటలంతా హెల్త్కి మంచివి చేస్తున్నానండి. ఈ విధంగా ఉంటుందండి. ఈ దోసకాయని బాగా కడుక్కొని తోలంతా తీసుకొని దీంట్లో ఈ దోసకాయతో పచ్చడి కూడా పెట్టుకుంటారండి. ఊరగాయ కూడా పెట్టుకుంటారు. ఈ దోసకాయని ఎక్కువగా బ్రాహ్మిన్స్ వాడతారండి. చింతపండు అండి, చింతపండు కొంచెం టమాటాలు ఎక్కువ వేసాం కదా, ఎక్కువ వేసినాక చింతపండు అవసరం లేదు. చింతపండు కొంచెమే సరిపోతుంది. దోసకాయ కూడా కొంచెము పులుపు ఉంటుంది. టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుందండి ఈ పులుపు. ఈ విధంగా పప్పు బాగా కాయ కొంచెం మెత్తబడ్డాక మూత పెట్టి విజిల్ పెట్టేసుకోవాలండి. 2-3 విజిల్ పెడితే సరిపోతుందండి. ఈ విధంగా ఉడికాక విజిల్ పెట్టుకొని ఒక 4 విజిల్స్ వస్తే సరిపోతుందండి. బాగా మెత్తగా ఉడికిపోతుంది. పప్పు విజిల్స్ వచ్చే లోపల మనము ఇందులో తిరగబాత పెట్టుకుంటామండి. తిరగబాతకి కొంచెం ఆయిల్, నేను ఎప్పుడు వంటల్లో గమనించండి, ఆయిల్ కానీ చింతపండు కానీ తక్కువే వాడతాను. ఆయిల్ వేడిన వెంటనే తిరగబాత వేసేసేయాల్సింది. ఆనియన్స్ కూడా వేసేసి బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. బాగా మెత్తగా ఆనియన్స్ ఎక్కువ ఎంత వాడితే అంత హెల్త్కి మంచిదండి.
ఆనియన్స్ బాగా వాడటం అలవాటు చేసుకోండి. రేట్ ఎక్కువైనా తక్కువైనా, ఇప్పుడు తక్కువే కదా ఆనియన్స్ అంత, రేట్స్ బాగా వాడుకోండి. ఇప్పుడు కొంచెం వెల్లుల్లిపాయలండి బాగా కచ్చాపచ్చగా దంచుకొని ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి, స్మెల్ కూడా బాగుంటుంది. పప్పు బాగా స్మెల్గా రావాలంటే ఇంగువ వెల్లుల్లి చివరిలో వేసి దించేయాలండి. ఈ విధంగా ఆనియన్స్ బాగా కొంచెం ఎర్రగా ఈ విధంగా వచ్చాలండి. ఈ విధంగా వస్తేనే ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అవ్వాలండి. ఈ ఆనియన్స్ లో పప్పు ఉడికిపోయి ఉంటుందండి. ఈ విధంగా వస్తుందండి. చూడండి పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో, కాయలు కానీ అన్నీ బాగా ఉడికాయి, నీట్గా ఉంది. చూడండి పప్పు ఎంత కలర్ఫుల్గా ఉందో, ఎర్రగా. పప్పుని ఈ విధంగా మెత్తగా కలిపేసి బాగా మెత్తగా కలిపేయాలండి. పప్పుని ఈ విధంగా మెత్తగా చేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాం కదండి, ఈ విధంగా ఎర్రగా రావాలి, కలర్ చేంజ్ అవ్వాలి. కలర్ చేంజ్ అయినట్టేనే పప్పులో వేయాలి, అప్పుడే పప్పు బాగా స్మెల్గా టేస్టీగా ఉంటుందండి. మొత్తం ఆనియన్స్ బాగా కలర్ చేంజ్ అవ్వాలండి. కొంతమంది కలర్ చేంజ్ చేయడం వల్ల స్మెల్ రాదు, అందుకే మా పప్పు స్మెల్ రాదు అంటారు. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయినాక దీంట్లో కలిపి 2 నిమిషాలు స్టవ్ మీద పెడితే పప్పు రెడీ అండి. తిరగబాత పెట్టాక పప్పుని ఒక 2 నిమిషాలు ఇట్లా కొంచెం వేడి చేసుకుంటే పప్పు రెడీ అండి. దోసకాయ పప్పు చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ప్రాసెస్ సింపుల్గా అయిపోతుందండి. 10 మినిట్స్లో పప్పు రెడీ అండి. దోసకాయ పప్పు రెడీ అండి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్టీగా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి.